హలో. కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం బుద్ధ మౌన ముద్ర అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి. బుద్ధ మౌన ముద్ర. ఇక వినండి. ఒక బుద్ధుడి మౌన ముద్ర ప్రపంచాన్ని శాసించింది. బుద్ధుడు వేదానికైనా, జాతికైనా, పౌరహిత్యానికైనా, ఆచారానికైనా తలవంచనివాడు. సత్యాన్వేషణలో ఓ నిబ్బరం, దిట్టతనం ఉంచుకొని సర్వప్రాణులపైన ప్రేమ, కరుణ కురిపించిన ఉన్నతమైన వ్యక్తి. అలాంటివాడు ప్రపంచంలో మరొకరు లేరు. బుద్ధుడి సేవకుడుగా అతనికి ముందు కానీ వెనుకాల కానీ ఎవరూ లేరు. ఆయన తన స్వంతానికి ఏమీ చేసుకోలేదు. ఎంతటి కరుణానిధి! ఒక గొర్రెపిల్ల కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆకలితో ఉన్న పులి కోసం తనను తాను అర్పించుకోవడానికి సిద్ధమయ్యాడు. చండాలుడి ఆతిథ్యం సైతం స్వీకరించి ఆశీర్వదించాడు. మొత్తం ప్రపంచాన్ని కౌగిలించుకునేంత అనుకంపనను అందించాడు. ఈ భూమి మీద జీవించిన శ్రేష్టమైన వారిలో బుద్ధుడు మిక్కిలి శ్రేష్టమైనవాడు. తనను తాను ఒక మానవుడిగా భావించి అందరూ తనని ఆరాధించాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. అది ఆయనకి ఇష్టం లేని పని కూడా. బుద్ధుడి గురించి స్వామి వివేకానంద వేరు సందర్భాల్లో చెప్పిన విషయాలు అవి. గౌతమ బుద్ధుడు సాధారణ శకానికి ముందు 563 నుంచి 483 మధ్యకాలంలో, అంటే క్రీస్తుకు పూర్వం జీవించిన వాడు. కపిలవస్తు సమీపంలోని లుంభిని వనంలో యువరాజు సిద్ధార్థగా జన్మించాడు. వీరిది శాక్య క్షత్రియ వంశం. శాక్యవంశీయుడు గనుకనే తరువాత కాలంలో శాక్యమునిగా పిలుచుకున్నారు. జ్ఞానోదయం అయిన తరువాత బుద్ధుడయ్యాడు. బుద్ధుడు అంటే జ్ఞానోదయం కలిగినవాడు అని అర్థం. ఆయన బోధనల సారాంశమే బౌద్ధం అయింది. ఒక వ్యక్తి మంచి జీవితం గడపటానికి బుద్ధుని బోధనలు ఉపయోగపడతాయి. లుంభిని వనం ప్రస్తుతం నేపాల్లో ఉంది. అది ఆ కాలంలో భారతదేశంలో అంతర్భాగం. సిద్ధార్థుడి తల్లి మహామాయ. ఈమె కొల్లియా యువరాణి. తండ్రి శుద్ధోదనుడు కపిలవస్తు రాజు. సిద్ధార్థుడికి చిన్న వయసులోనే యశోధరతో వివాహం జరిపిస్తారు. సిద్ధార్థ యశోధర దంపతులకు రాహుల్ అనే కుమారుడు పుడతాడు. 29వ ఏట సిద్ధార్థుడు ఇంటిని త్యజించాడు. దానినే మహాభినిష్క్రమణం అని అంటారు. రాజమందిరం వదిలి అడవిలో తిరుగుతున్నప్పుడే ఆయనకు అలరా కలామాతో పరిచయం అయింది. అతనే సిద్ధార్థుడికి తొలి గురువు. ఆయనే ధ్యానం గురించి సాంకేతిక పరిజ్ఞానం నేర్పించాడు. సిద్ధార్థుడు తన 35వ ఏట నిరంజన నది ఒడ్డున బుద్ధగయ వద్ద బోధివృక్షం కింద 49 రోజులు ధ్యానం చేశాడు. నిరంతరాయంగా ఏకధాటిగా చేసిన ఆ ధ్యానం వల్ల సిద్ధార్థుడికి జ్ఞానోదయమైంది. నిరంజన నదికి ఇప్పటి పేరు ఫల్గు. బుద్ధగయ బీహార్లో ఒకప్పుడు చిన్న గ్రామం. ఇప్పుడు అది ఒక పెద్ద బౌద్ధ క్షేత్రమైంది. బుద్ధుడి వల్లనే గయకు బుద్ధగయ అని పేరొచ్చింది. ఇప్పుడు అది జిల్లా కేంద్రం. మహాబోధి మందిరం, పద్మాలు పూసే సరస్సులు అక్కడ ఉన్నాయి. మగధ విశ్వవిద్యాలయం కూడా అక్కడే ఉంది.
బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యాక 200 ఏళ్లకు అశోక చక్రవర్తి ఆ స్థలాన్ని సందర్శించాడు. ఆ బోధి వృక్షం మొదట్లో ఒక వజ్రాసనాన్ని ఏర్పరిచాడని, అక్కడే ఒక మందిరం కట్టించాడని చెబుతారు. ఇప్పుడు అవి అక్కడ లేవు గాని వాటి అవశేషాలు మాత్రం తప్పక కనిపిస్తాయి. భారతదేశంలో 2600 సంవత్సరాల క్రితం మతంగా కాక వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే మార్గంగా బౌద్ధం ప్రారంభమైంది. బుద్ధుడు తన తొలి ఉపదేశం, అదే బోధన, తన 5 శిష్యులకు సార్నాథ్లో చేశాడు. దీన్నే ధర్మచక్రం అంటారు. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడి ధమేక స్తూపం చాలా పెద్దది. ఇది సాధారణ శకం 500లో నిర్మాణమైంది. తెల్లని మకరానా పాలరాయితో 43 మీటర్ల ఎత్తు నిర్మించారు. బుద్ధుడి 5 శిష్యుల పేర్లు కౌండిన్య, అసాజీ, భద్దియ, వప్ప, మహానామ. జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడు ఒక్కొక్క వారం ఒక్కొక్క చోట గడిపాడు. ఆ క్రమంలో 7వ వారం ఆగ్నేయంలో ఉన్న రాజాయతన వృక్షం కింద గడిపాడు. ఇక్కడ బుద్ధుణ్ణి 2 బర్మాదేశపు వ్యాపారస్తులు కలిశారు. వారు ప్రార్థన రూపంలో బుద్ధుణ్ణి శరణు కోరారు. బుద్ధం శరణం గచ్ఛామి అని అన్నారు. అంటే నేను బుద్ధుణ్ణి శరణు కోరుతున్నాను అని అర్థం. అదే ఆ తర్వాత ప్రార్థనగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం బుద్ధగయలో అనేక మఠాలు, స్మారక కట్టడాలు, దేశంలోనే అతిపెద్ద బుద్ధ విగ్రహం ఉన్నాయి. బౌద్ధంలో త్రిరత్నాలు అంటే 3 ఆభరణాలు ఉన్నాయి. అవి ఏమంటే 1 బుద్ధుడు, 2 ధమ్మం, 3 సంఘం. ఇవే బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అనిగా మనకు తెలుసు. బుద్ధుడు 4 గొప్ప సత్యాలు చెప్పాడు. 1 దుఃఖం అంటే బాధ, అందులో నిజం ఉంది. బౌద్ధం ప్రకారం ప్రతిదీ బాధే. అందుకే సబ్బం దుఃఖ అన్నారు. అంటే సర్వం దుఃఖమయమే అని అర్థం. ఇది నొప్పిని అనుభవించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి అనుభవించే అసలైన నొప్పి, బాధ, దుఃఖం మాత్రమే. సముదాయ బాధకు ఒక కారణం ఉంటుంది. తృష్ణ, అదే కోరిక. తృష్ణ బాధకు ప్రధాన కారణం అదే. బాధ జీవితంలో ఒక భాగం. 3 నిరోధ అంటే బాధకు ముగింపు. అందుకు అష్టాంగిక మార్గం ఉంది. 4 నిబ్బాన అంటే మోక్షం. దుఃఖాలకు అంతం, బాధలకు ముగింపు. బాధల ముగింపుకు అష్టాంగిక మార్గాలు ఉపయోగపడతాయి. అవి ఏవంటే 1 సమ్మాదిత్తై, సరైన అవగాహన. 2 సమ్మ సంకల్ప, సరైన ఆలోచన. 3 సమ్మ కమ్మంట, సరైన చర్య. 4 సమ్మ అజీవ, సరైన జీవనోపాధి. 5 సమ్మ వాయ మా, సరైన ప్రయత్నాలన్నమాట. 6 సమ్మ వాక, సరైన ప్రసంగం. 7 సమ్మ సతి, సరైన బుద్ధి. 8 సమ్మ సమాధి, సరైన ఏకాగ్రత, బాధల ముగింపు. 8 విధాలుగాను 8 రెట్లుగాను ఉంటుంది. సాధారణ శకానికి ముందు 483 బీసీ, బిఫోర్ క్రైస్ట్. దానిలో బుద్ధుడు తన 80వ ఏట కుషీనగర్లో మరణించాడు. ఇది ఉత్తరప్రదేశ్లో ఒక పట్టణం. గోరఖ్పూర్కు తూర్పున 53 కిలోమీటర్ల దూరంలో ఉంది కుషీనగరం. ఇప్పుడు అది ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. ఇక్కడే బుద్ధుడు మహాపరినిర్వాణం చెందాడని బౌద్ధం చెబుతుంది. బుద్ధుడు తన సిద్ధాంతాలలో మధ్యమ మార్గానికి ప్రాధాన్యమిచ్చాడు. అయితే
బుద్ధుడి జనన మరణాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 563 బిఫోర్ క్రైస్తులో పుట్టాడని కొందరు చెబితే, లేదు 483 బిఫోర్ క్రైస్త్ అని మరికొందరు అంటారు. 483 బిఫోర్ క్రైస్తులో పరినిర్మాణం చెందాడని కొందరంటే, 400 బిఫోర్ క్రైస్త్ అని మరికొందరు అంటున్నారు. కొన్ని సంవత్సరాల తేడా ఉన్నా అందరూ ఒప్పుకున్నది సాధారణ శకానికి ముందే అని. సంస్కృత భాషా ప్రభావంతో ఆయన పేర్లు సిద్ధార్థుడు, గౌతముడుగా మారాయి. అసలైతే ఆనాటి పాళీ భాషలో సిద్ధత్త అని, గోటమా అని అనాలి. సంస్కృత ప్రభావంతోనే పాళీ భాష అయ్యింది. పాళీ భాష అయింది. ధమ్మం ధర్మం అయింది. సంస్కృత భాష మీద బ్రాహ్మణుల గుత్తాధిపత్యం ఉండేది. అందుకు విరుద్ధంగా బుద్ధుడు తన సందేశాల్ని ఆనాటి ప్రజల భాష అయిన పాళీ భాషలో సరళంగా, మృదువుగా ప్రజలకు అందించేవాడు. అతని దయాగుణం, ప్రశాంతవదనం, సౌమ్యవచనం, చక్రవర్తిగా రాజ్యం ఏలాల్సినవాడు సర్వస్వాన్ని త్యజించి ప్రజల కోసం పరిత్యాగ జీవితం కోరుకున్న ఆయన ప్రజల్ని విశేషంగా ఆకర్షించేవాడు. ప్రజా సమస్యలకు ఆయన దగ్గర నైతిక పరిష్కారాలు సిద్ధంగా ఉండేవి. తెరచిన పుస్తకం లాంటి ఆయన జీవితమే ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజలకు గొప్ప స్ఫూర్తినిస్తుంది. దేశంలోనూ విదేశాలలోనూ బౌద్ధం గొప్ప ప్రజాదరణ పొందడానికి, కాలక్రమంలో బలహీనపడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అశోక చక్రవర్తి, ఆయన ప్రచారం, ఇవంతా కూడా అశోక చక్రవర్తి మద్దతుతో, చొరవతో మధ్య ఆసియా దేశాలలో, శ్రీలంకలో బౌద్ధం ఉచ్చస్థితికి చేరింది. తన తరువాత రాజు కావలసిన వాణ్ణి, తన కుమారుడైన మహేంద్రను, కూతురు సంగమిత్రను అశోకుడు బౌద్ధ ప్రచారం కోసం శ్రీలంకకు పంపాడు. ప్రసేన్జిత్, బింబిసారుడు, కనిష్కుడు మొదలైన రాజులు బౌద్ధాన్ని ఆదరించారు. రాజుల ప్రోత్సాహం, రాజపోషకులకు కారణంగా, ఆ రాజపోషకుల కారణంగా ఆనాడు బౌద్ధం అనేక దేశాలకు వేగవంతంగా వ్యాపించింది. బౌద్ధం వ్యాపించడానికి మరికొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. వైదిక ధర్మంలాగా ఇది పిడివాదంగా లేదు, ఉదారవాదంగా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండటం వల్ల అన్ని కులాల వారు దీని పట్ల ఆకర్షితులయ్యారు. పైగా మహిళలను కూడా సంఘంలో చేర్చుకోవటం వల్ల బౌద్ధం అట్టడుగు హృదయాలను గెలుచుకుంది. ఆనాటి మగధలోని బ్రాహ్మణులు, శూద్రులను చిన్నచూపు చూసి అవమానించేవారు. అందువల్ల కూడా కులకట్టుబాట్లను తెంచుకొని అధిక సంఖ్యలో ప్రజలు బౌద్ధాన్ని అక్కున చేర్చుకున్నారు. వివేకవంతులైన కొందరు బ్రాహ్మణులు కూడా బౌద్ధం స్వీకరిస్తూ ఉండేవారు ఆ రోజుల్లోనే కాదు, ఆధునిక కాలంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 6 లక్షల మందితో బౌద్ధం స్వీకరించారు. ఈ దేశానికి ఒక దిశానిర్దేశం చేశారు. దాన్ని నవయానం అన్నారు. మొన్నటికి మొన్న గుజరాత్లో 50,000 మంది బౌద్ధం స్వీకరించారు. మనుషులందరిది ఒకే స్థాయి, నైతికతే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది అంటూ కేంద్ర సాహిత్య అకాడమీ విజేత అయినటువంటి జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజు బుద్ధ మౌన ముద్ర అనేటువంటి అంశాన్ని విరచించి అందచేయగా, మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.